హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఎవరి ఛానల్. చాలామంది పోలీస్ ఆస్పిరెంట్స్ అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ని వారు కూడా ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ట్విట్టర్లో కూడా అపర్ణహస్తం అని చెప్పేసి కాంగ్రెస్ హ్యాండిల్లో వాళ్ళు కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు త్వరలో ఉంటారు కానీ మరి ఆ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందో అర్థం కాని ముచ్చట్టున్నది తెలంగాణలో. వీళ్ళు కావాలని లోకల్ బాడీ ఎలక్షన్లో భాగంగా ఏదో నిరుద్యోగులు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారా, లేకపోతే నిజంగానే నోటిఫికేషన్ వేస్తారా అనేది కూడా ఎటు అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ ఏంటంటే అభ్యర్థులారా, కొంచెం లేట్ అయినా కానీ నోటిఫికేషన్ అయితే బరాబర్ వస్తుంది. కొంచెం ముందైనా వెనకైనా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే నేను నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కింద చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకి నేను చెప్పడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ అన్నింటిని కలిపి మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను అని చెప్పడం జరిగింది. చాలామంది వాళ్ళు డౌట్లు పెట్టారు. ఆ డౌట్లకు సంబంధించి కూడా నేను దీంట్లో చెప్తా. అలాగే ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏజ్ ఎంత, వీటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అన్న ఏజ్ పెరగాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పటి నుంచో చదువుతున్నాం, ఎప్పటి నుంచో ప్రిపరేషన్లు ఉన్నాం. అలాగే కొంచెం కరోనా టైం వల్ల కూడా మీకు కొంచెం ఏజ్ కోల్పోయినాం కాబట్టి ఏజ్ ఖచ్చితంగా 34 or 35 ఉండాలని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 34, 35 ఉండే వరకు బరాబరి కొట్లాడదాం. అవసరమైతే ఏజ్ ఒకవేళ వాళ్ళు 28, 30 వేస్తే మాత్రం బరాబరి 34, 35 ఉండే వరకు కొట్లాడదాం. ఎందుకంటే ప్రతి నిరుద్యోగి కూడా అవకాశం రావాలి. ఎందుకంటే తెలంగాణ నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా చదువుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా అవకాశం రావాలి. ఖచ్చితంగా దాని గురించి కూడా పోరాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ ఇంకా మెయిన్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, అభ్యర్థులారా మీరు దయచేసి ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ దేనికైనా సరే ప్రిపేర్ అయ్యే ముందు ఒకసారి మీ హైట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా 167.5 ఉన్నారా లేదా కరెక్ట్గా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు హైటు సరిగా ఉన్నా లేకుండా ప్రిపేర్ అయ్యి మళ్ళీ తీరా అక్కడ ఈవెంట్ దగ్గర పోయిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఇక్కడ ఒక్కోసారి ఫస్ట్ హైట్ కొలిచి తర్వాత ఈవెంట్స్ పెడతారు. ఫస్ట్ హైట్ కొలిచి హైట్ ఉంటేనేమో ఈవెంట్స్ పెడితే సంతోషం, హైట్ లేకుంటేనేమో సరే వెళ్ళిపోరంటే సంతోషం. కానీ ఇక్కడ ఒక్కోసారి ఏమైందంటే ఫస్ట్ 600 రన్నింగ్ పెడతారు, తర్వాత లాంగ్ జంప్ పెడతారు, తర్వాత షార్ట్ పుట్ పెడతారు, తర్వాత ఫైనల్ హైట్ దగ్గర తీసుకొస్తారు, హైట్ కొలుస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత తీరా హైట్ రాలేదంటే వాడి బాధ అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే ముందు ఒకసారి హైట్ చూసుకోండి. ఖచ్చితంగా 167.5 సెంటీమీటర్స్ లేరా చూసుకోండి. అమ్మాయిలు అయితే 142 అనుకుంటారా, నీకు అమ్మాయిలు అయితే నాకు సరి ఐడియా లేదు. అబ్బాయిలు అయితే 167.5 ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది మాత్రం షూరు. ఒకసారి కరెక్ట్ చూసుకొని ప్రిపేర్ కండి. ఎందుకంటే తీరా ప్రిపేర్ అయిన తర్వాత పోలీస్ జాబ్ డ్రీమ్ అనుకుని చెప్పేసి ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ మీరే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ అలాగే చాలామంది మరి ఉన్న నోటిఫికేషన్లో ఏ శాఖలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, దేనికి సంబంధించి ఎక్కువ వస్తాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇంకా చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే జియో 46 అనేది మరి నెక్స్ట్ నోటిఫికేషన్ కానీ ఉంటుందా, తీసేస్తారా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నాకు తెలిసి అయితే నా అంచనా ప్రకారం అయితే జియో 46 అనేది తీసేయడం అయితే కుదరకపోవచ్చు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మరి తర్వాత వచ్చే నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ బోర్డు ఏం నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే ఆల్రెడీ జియో 46 సంబంధించి కేసులు కూడా నడుస్తున్నాయి కాబట్టి వాటి గురించి ఏమైనా నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ నా ఒపీనియన్ ప్రకారం జియో 46 తీయడం కుదరకపోవచ్చు. ఎందుకంటే జియో 46 అనేది అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనమాట. ఒక్కసారి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసేయడం అనేది, తిరస్కరించడం అనేది కుదరని పని నాకు తెలిసి అయితే. మేబీ ఇంకేదో సబార్డినేట్గా ఏదో ఇంకొక ఉత్తర్వు ఇస్తూ ఏదో చిన్న ఒక వెబ్ నోట్ లాగా ఇస్తూ గ్రామంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు కొంచెం ఎక్కువ పోస్టులు వేస్తున్నాం. ఉన్న కానిస్టేబుల్స్ అవి సివిల్ కానీ, ఏఆర్ కానీ, మిగతా ఎస్పీఎఫ్ కానీ ఏమైనా కానీ ఆల్రెడీ గ్రామంలో ఉన్న అభ్యర్థులకి కొంచెం ఎక్కువ పోస్టులు ఇచ్చే విధంగా మేము ట్రై చేస్తామని చెప్పేసి ఒక వెబ్ నోట్ ఇస్తే అట్లే బాగుంటుంది. కానీ 46 తీయడం అనేది నాకు తెలిసి అయితే కుదరకపోవచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ మెయిన్గా టీఎస్ఎస్పీ సంబంధించి బెటాలియన్ పోస్టులకు సంబంధించి అయితే పోయినసారి మనం ఎంత వ్యత్యాసం ఉందో చూసినాం. 52 హైదరాబాద్లో 52, 53 వచ్చిన ఉద్యోగాలు వచ్చినాయి. మన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ కానీ, మహబూబ్ నగర్, ఖమ్మం, మిగతా జిల్లాలో ఉన్న అభ్యర్థులకి 122 వచ్చినా కానీ ఉద్యోగం రాని పరిస్థితి. ఎందుకు ఈ తారతమ్యం అంటే, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు ఉన్నా వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా లేకపోయినా సరే వాళ్ళకి అన్ని పోస్టులు వేస్తున్నారు. ఇక్కడ ఒక ఉద్యోగం వచ్చినా చాలరా బాబు, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి కూడా పోలీస్ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. సుమారు 1300 పోస్టులు కూడా బ్యాక్లా మిగిలిపోయినాయి అక్కడ హైదరాబాద్లో. కాబట్టి ఈసారి వేసే ముందు మిగతా జిల్లాలకు ఎక్కువ పోస్టులు వేస్తూ కొంచెం హైదరాబాద్ అంటే దాన్ని మీరు అన్ని బేరీజ్ వేసుకొని, పోయినసారి నోటిఫికేషన్ మీరు చూసిరు కాబట్టి మీకు తెలుసు కాబట్టి వాటన్నిటిని బేరీజ్ని వేసుకొని గ్రామీణ విద్యార్థులకు న్యాయం చేకూరేటట్టు ఖచ్చితంగా చేయాలని కోరుతా ఉన్నాం. అండ్ అలాగే ఈవెంట్స్ గురించి కూడా మాట్లాడదాం, బరాబర్ ఈవెంట్స్ గురించి కూడా మాట్లాడదాం. ఖచ్చితంగా లాంగ్ జంప్ కూడా 4 మీటర్లు ఉన్న లాంగ్ జంప్ కూడా ఖచ్చితంగా 3.8 మీటర్లు తగ్గించాల్సిందే, బరాబర్ తగ్గించాల్సిందే.
ఎందుకంటే ఇక్కడ చాలామంది నిరుద్యోగులు పోయినసారి ఏమైందంటే పోవాలండడం వల్ల కూడా చాలామంది కూడా పోయినసారి డిస్క్వాలిఫై అయ్యారు. మెరిట్ స్టూడెంట్స్ మొత్తం కూడా ఈవెంట్స్లో క్వాలిఫై కాలేకపోయినారు పోయినసారి కూడా అక్కడ. కాబట్టి మీరు దీని గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. అయితే ఇక్కడ ఈవెంట్స్ కూడా మళ్ళీ చెప్తున్నా, బెస్ట్ ఆఫ్ 3 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, బెస్ట్ ఆఫ్ 2 ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మూడిట్లలో. మీరు ఉమ్మడి ఏపీలో చూసుకున్నట్టయితే 1600 మీటర్లకు వాళ్ళు 9 నిమిషాల టైం ఇస్తున్నారు. మనకి ఇక్కడ 1600 మీటర్లకు 7 నిమిషాల 15 సెకండ్ల టైం ఇస్తున్నారు. అక్కడ మళ్ళీ షార్ట్ పుట్ ఉంది, షార్ట్ పుట్ లేదనుకుంటా, అక్కడ 100 ఉందనుకుంటా, 6 లాంగ్ జంప్ ఉందనుకుంటా. కానీ మళ్ళీ బెస్ట్ ఆఫ్ 2 ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు. అంటే మూడిట్లో, అంటే 3 ఈవెంట్లలో 2 ఈవెంట్లు కొట్టినా కానీ అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. పోయినసారి మన దగ్గర ఏం జరిగిందంటే 3 ఈవెంట్లలో ఏ ఈవెంట్ పోయినా కానీ ఏ ఎగ్జామ్ క్వాలిఫై లేదు. ఈవెంట్స్ క్వాలిఫై కాబట్టి ఇక నువ్వు అన్ని తట్టాపట్టు చదువుకుని ఇంటికి పోవాలన్నట్టు మాట్లాడినారు. కాబట్టి ఖచ్చితంగా 5 ఈవెంట్లు పెడితే మాత్రం బెస్ట్ ఆఫ్ 3 ఇవ్వాల్సిందే, 3 ఈవెంట్లు పెడితే మాత్రం బెస్ట్ ఆఫ్ 2 ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇలా మాత్రం రాజీ పడే సమస్య లేదు, బరాబర్ సమస్య లేదు. అవసరమైతే ఎంత దూరమైనా కొట్లాడతాం, అవసరమైతే డీజీపీ గారినైనా, అవసరమైతే ముఖ్యమంత్రి గారినైనా కలిసి దీని మీద అయితే ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ ఇంకొకటి, సిలబస్ అయితే ఖచ్చితంగా మారే అవకాశం లేదు. అండ్ నేను సిలబస్ మీరు ఏం చదవాలి, ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఒకసారి నేను ఒక బోర్డు తీసుకొని వాటి మీద రాసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రస్తుతానికి మన దగ్గర బోర్డు లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. ఇంకా ఏమైనా మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా చెప్పండి. ఇంకొక అభ్యర్థిని అడిగింది ఏమంటే, అన్న ఆల్రెడీ కొంతమందికి మాకు పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినా కానీ మా మీద చిన్న పెట్టి కేసులో లేకపోతే చిన్న క్రిమినల్ కేసులో లేకపోతే ఎఫ్ఐఆర్లో నమోదు కావడం వల్ల మాకు జాబులు ఇవ్వట్లేదు. అయితే ఆ కేసులో సంబంధించి మేము కోర్టు ఇప్పుడు కేసు వేసిన వాళ్ళు నాంపల్లి కోర్టుకో ఏదో జిల్లా కోర్టులో కూడా మేము అటెండ్ అయినాం. అయితే జడ్జి గారు కేసు కొట్టేసినా కూడా టీఎస్ఎల్బీఆర్బీ చైర్మన్ దగ్గర నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము కొంతమంది మిగిలిపోయినాం, మాకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి కానీ మమ్మల్ని ట్రైనింగ్ పంపించట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది వాపోతూ ఉన్నారు. వాళ్ళు నాకు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్తా ఉన్నా. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వేయడానికి ఏంటంటే మీకు నాకు అర్థం కావట్లే. ఆల్రెడీ కేసు కొట్టేశారు కదా, మరి ఇంకేంటి ఇబ్బంది? కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా ట్రైనింగ్ పంపాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అభ్యర్థులారా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కూడా చూసే ప్రయత్నం చేస్తా. అండ్ ఖచ్చితంగా ప్రతి దానికి కూడా నేను రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తా. సిలబస్ కూడా ఇంకో చెప్తున్న అభ్యర్థులారా కొంచెం లేట్ అయినా ఏదైనా మీరే చదివే ప్రయత్నం చేయండి రా. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోమాకండి. నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అనుకుంటే ఇవన్నీ వద్దు. నువ్వు చదువుకుంటూ పో, నీ ప్రయత్నం నువ్వు చేయవు, అంతేగాని ఎవరో ఏదో చేస్తారని చెప్పేసి కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి చదువుతూనే ఉండు. అసలు ఇంకా నువ్వు ఎంత చదివితే అంత మంచిది, ఎంత ప్రిపేర్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే చాలామంది కూడా అభ్యర్థులు పాపం నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉంటారు. కాబట్టి మీరు మ్యాక్సిమం అర్థమెటిక్ రీజనింగ్ కొంచెం ఎక్కువ టైం కేటాయించండి, చదువుకోండి. వస్తే నీ మళ్ళీ చెప్తాను రాబాయ్, పోయిన సమయం అసలు తిరిగి రావు. నా అనుభవంతో చెప్తాను. ఎందుకంటే గడిచిపోయిన కాలం కానీ అయిపోతున్న మన ఏజ్ కానీ అస్సలు తిరిగి రావు. కాబట్టి వయసులో ఉన్నప్పుడు అన్నీ సాధించుకోవాలి, కష్టపడాలి, తర్వాత మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, సరే మీ లక్ష్యం ఏదున్నా సరే ఆ లక్ష్యం మీద గురి పెట్టండి. ఐదర్ పోలీస్, గ్రూప్ 2 ఆర్మీ లేదా ప్రైవేట్ బిజినెస్. ఎందుకంటే ఏజ్ పోతా ఉంటే ఎందుకంటే చాలామంది దిల్సుఖ్నగర్లో, అశోక్నగర్లో చాలామంది 30 సంవత్సరాల దాటి నిరుద్యోగులు కొల్లలు ఉన్నారు. కాబట్టి ఏజ్ ఉన్నప్పుడు ఉపయోగించుకోండి, మంచి చదవండి, మంచి జాబ్ తెచ్చుకోండి, అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి నేను కూడా ప్రతిసారి కోరుతా ఉన్నా. వాస్తవానికి ఆ టైంలో కూడా లాంగ్ జంప్ సంబంధించి కూడా కొంచెం పోరాటం జరిగింది. అండ్ జియో 46 కూడా తీసేయాలని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులకు గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి జియో 46 కూడా తీసేయాలని చెప్పేసి నా వంతుగా నేను సపోర్ట్గా చేస్తా ఉన్నా. ఆ 46 అభ్యర్థులు వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఇంకా సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఇంకా పోరాడుతూ ఉన్నారు. సరే, వాళ్ళ ప్రయత్నాలు కూడా అన్ని సఫలం కావాలి. ఖచ్చితంగా గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా నేను వీడియో ముఖంగా కోరుకుంటా ఉన్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్రతి దానికి సమాధానం ఇస్తా. నేను మీకోసమే ఉన్నా. అటు టీఎస్పీఎల్, అటు పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, ఏదైనా సరే అన్నిట్లో మనం ఉంటాం, అన్నీ మనం చూసుకుంటాం. కాబట్టి మీరు కొంతమంది అన్న ఇట్లా మిమ్మల్ని అడగాలంటే భయం అవుతుంది, మీరు మమ్మల్ని ఏమో తిడతారేమో, ఇసుక్కుంటారేమో. ఎందుకంటే మీరు ఎక్కడో ఇంట్లో ఉండి అడుగుతారు, మేము ఇట్లా కష్టపడుతున్నాం బయటికి రావాలంటే భయం, మళ్ళీ మాకు భయం అవుతుంది అన్న మిమ్మల్ని అడగాలంటే అని చెప్పేసి అంటారు. ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను మ్యాక్సిమం చూస్తే బరాబర్ రిప్లై ఇస్తా, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ అలాగే మాకు తెలిసి నోటిఫికేషన్ అయితే మే లాస్ట్ వీక్లో వస్తే అవకాశం ఉందనిపిస్తూ ఉంది. నాకైతే మే లాస్ట్ వీక్ అలా రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మరి ఇక చూద్దాం, వచ్చినా రాకుండా సరే మీ ప్రిపరేషన్ మీరు కానివ్వండి. ఇది ఈరోజు కొన్న వీడియో అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగని, బరాబర్ సమాధానం చెప్తా.